ఈ ఆశీర్వాదం అనేటువంటిది రావాలంటే 4 పాటించాలి. ఎన్ని? 4 పాటించాలి. ఈ 4 ఏమిటి అంటే మనం చదువుకున్నాం కీర్తన గ్రంథంలో 24వ అధ్యాయం 4వ వచనములో ఉన్నటువంటి మాటలు. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదము నొందును అనేటువంటి విషయాలని మనం ధ్యానించాం. ఇవి 4 ఉన్నాయి. 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకూడదని, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలని, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని. శుద్ధమైన హృదయం బుధవారం ధ్యానం చేశాం. నిర్దోషమైన చేతులు గడిచినటువంటి శనివారం అంటే రాత్రికాల సమయం ధ్యానం చేశాం. ఈ రోజున వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. వ్యర్థమైన దాని యందు ఎవరైతే మనసు పెట్టకుండా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని వాక్యం చెప్తుంది. ఈ విషయాలను మనం ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటండి ఈ మాటలు అంటే, వ్యర్థమైన దాని యందు ఎవరైతే మనసు పెట్టకుండా ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాను అనే పదాన్ని వాడాడు. ఆశీర్వాదం కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 2 ఎత్తారు, ఒకళ్ళైతే. ఆశీర్వాదం అనేది అందరికి కావాలి. అది ప్రభువుకు మహిమ. ఏమిటంటే అది ప్రభువుకు మహిమ. ఆశీర్వాదం లేకపోతే మన జీవితం ఎప్పుడు కూడా ఆహార పదార్థాలు ఉప్పు లేకపోతే ఏ విధంగా ఉంటాయో సప్పిడి జీవితం లాగా మన ఉంటుంది. దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఆశీర్వదించబడాలి. ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందస్సం ఉంది. ఉండటం వల్ల అతన్ని దేవుడు ఏం చేశాడంట, తన ఇంటిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఈ ఆశీర్వాదం లేకపోతే మనము ఉపయోగం లేనటువంటి బిడ్డలుగా ఉంటాం. కనుక ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే 4 మెట్లు, 2 మెట్లు ధ్యానించాం ఆశీర్వాదం గురించి. 3వ మెట్లో మనం ఉన్నాం. ఈ 3వ మెట్టు ఏమిటండి అని ఆలోచన చేస్తే, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. అసలు వ్యర్థమైన ఏమిటో తెలియాలా లేదా? వ్యర్థమైన ఏమిటో తెలియాలి కదా. వ్యర్థమైన ఏమున్నాయండి అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. మన ఇంట్లో వాడి పడేసినటువంటి వాటిని బయటేస్తారా, లోపలే ఉంచుతారా? బయటేస్తారు. ఎందుకని? అవి ఉపయోగపడవు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం మనకు లేదు. దానివల్ల ఇంకా అడ్డము కూడా. వేస్ట్ అని చెప్పేసి బయటపడేస్తూ ఉంటాం. అలాగనే మన జీవితంలో కూడా వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. ఏమున్నాయంట? చాలామంది సినిమాలు చూస్తారు. చాలా మంచిది, చూసి ఏమి నేర్చుకుంటారు? మంచిది. నేను కూడా అలాగ చూసిన వాడినే. ఏమి నేర్చుకుంది ఏమి లేకపోగా వాటిని చూసిన కాడి నుంచి చెత్త ఆలోచనలు ఎక్కువ. ఏటిని చూసిన కాడి నుంచి, సినిమాలు చూసిన కాడి నుంచి చెత్త ఆలోచనలు ఎక్కువ. వాటిని చూసి నేను నీతిమంతుడయ్యాను, వాటిని చూసి నేను నీతిమంతురాలనయ్యాను, నా జీవితం పవిత్రంగా మార్చుకున్నాను, వాటిని చూసిన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని చెప్పగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కడు కూడా లేడు. అది సినిమా. ఏమిటంటే అది నటించారు. ఆ నటన కోసం ఎన్నో దినాలు, ఒక రోజు కాదు, నెలలు ప్రాక్టీస్ చేసి ఆ వీడియో తీసేసి సినిమాగా తయారు చేసి మనకు పెడితే మనం చూసి ఆహా ఊహో అంటే అందులో నేర్చుకునేది ఏమీ లేదు. వాళ్ళ జీవనం అది. కానీ అది మానవుడి జీవితంలో నేత్రానందమే కానీ ఏమాత్రం ఉపయోగపడేటువంటిది కాదు. అలాగనే మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం మటుకు మాట్లాడే మాటలు ఎన్ని ముఖ్యమైనవి, ఎన్ని ముఖ్యము కానటువంటివో మీరు ఆలోచన చేయండి. మనకు ఉపయోగపడిన మాటలు ఎన్ని ఉన్నాయో, ఉపయోగంలోనికి రాని మాటలు ఎన్ని ఉన్నాయో ఆలోచన ఎప్పుడైనా చేశారా? చాలాసార్లు మనం గమనించే విషయం ఏంటంటే, ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడతాం. ఫోన్ అంతా అయిపోయిన తర్వాత ఏముండదు. ఆ మాటల్లో ఎంత మటుకి మనకు ఉపయోగపడే ఉన్నాయంటే అది అర్థం కాదు. అలాగనే తినుబండారాలు ఉంటాయి.
తింటాం, చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. కానీ ఎన్ని మన శరీరానికి ఉపయోగపడుతున్నాయో, ఎన్ని ఉపయోగపడాయో అది ఆలోచన చేయం. ఇలాగ చెప్పుకుంటా పోతే ఈ రోజంతా కూడా వ్యర్థమైనటువంటిది పెద్ద లిస్టే వస్తుంది. ఈ శరీరానికి కావలసినటువంటి చాలా వ్యర్థమైనటువంటి వాటిని తెచ్చుకుంటాం. వ్యర్థమైనటువంటి వాటిని తెచ్చిపెట్టుకొని ఈ శరీరానికి రోగం అనే దాన్ని అంటిస్తాం. భయంకరమైనటువంటి పతన జీవితంలోనికి వెళ్ళేటువంటి వారం, లోకాశలు కలిగినటువంటి వారుగా ఉంటాం. అయితే దేవుని బిడ్డమైనటువంటి నీవు, దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే వ్యర్థమైన వాటితో నీవు మనసుని వాటి వైపు తిప్పకూడదు, వాటి మీద నీ మనసు ఉండకూడదు. ఎప్పుడు కూడా వేస్ట్ అనేటువంటి దానికి దూరంగానే ఉంచాలి. వేస్ట్ అనేటువంటిది బయట ఏ విధంగా పడవేస్తున్నావో నీ ఆత్మీయ జీవితంలోనికి వ్యర్థమైనటువంటి దాన్ని ఆహ్వానించకూడదు. మొదటిది ధనాపేక్ష. ఏమిటంటే అది డబ్బు మీద ఎక్కువ ఆశ చూపించకూడదు. అంటే మన బ్రతకడానికి అవసరము, కానీ డబ్బే జీవితం అవ్వకూడదు, డబ్బే బ్రతుకు అవ్వకూడదు. మనిషికి అందం చాలా ప్రాముఖ్యము, కానీ అందమే జీవితం అవ్వకూడదు. కొంతమంది అద్దం దగ్గర కూర్చుంటే అద్దం ఎప్పుడు పగిలిపోదామో అనుకుంటుంది. ఏమైందంట? ఎటన్నారా లేదా? ఉన్నారు ఇక్కడ అంత మీరు? అద్దం దగ్గర కూర్చుంటే అద్దానికి సిగ్గేసిన పగిలిపోతే బాగుండు, పొద్దుకూరి మొహం ఆడ చూసేది, ఈ మొహం ఆడ చూసేది అనుకుంటున్నాను. దానికి ప్రాణం ఉంటే అటుపోతా ఇట్ట ఏం స్టైల్ చేస్తాము అద్దం ముందు, ఏమండి? కనుకనే అద్దం కూడా సిగ్గేస్తుంది దానికి కూడా. ఇదేమైనా ఉపయోగం ఉందా? బెత్తడి మందాన పౌడర్ కొట్టి, బెత్తడి మందం లవ్లీ పూసి ఇంత లవనే చేసేసుకొని అద్దం ముందు వస్తే కాస్త ఎండలోకి వెళ్ళగానే చెమటలు పట్టుకుని ఇలాగా అనగానే మొహం చూడటానికి కూడా అసంగా మారిపోయింది. శుభ్రంగా ఉండొద్దని అంటల్లా, అతిగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూస్తున్నాను, మనకంటే ఇక్కడ ఏముండదు. కథ సిటీలోకి వెళ్తే చూస్తున్నప్పుడు ఎన్ని అవసరమా అనిపించింది. వాళ్ళకి అవసరమైందేమో, కానీ దేవుని బిడ్డలకు అనవసరము. దేవుని బిడ్డలు వాటి మీద మనసు పెట్టి, బ్యూటీ పార్లర్ దేవుని బిడ్డలకు అవసరమా? భూమిలోని మెరుగు నుంచి తైలాన్ని దేవుడిచ్చాడు, వాటిని చూసుకో నువ్వు. దేవుని బిడ్డలు ఇలా సేవకురాళ్ళు కూడా భయంకరంగా మారిపోయారు. వాళ్ళంటే మనకు తప్పేమో, కానీ బైబిల్ ఒప్పుకోదు. అది దేవుడిచ్చే సౌందర్యంగా ఎన్ని వేస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరిని విమర్శించినట్టుగానే ఉంటుంది. కనుక ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. ఈ వ్యర్థమైన వాటి యందు ఎప్పుడైతే నువ్వు మనసు పెడుతున్నావో ఎమ్మటే ఏమవుతుందంటే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం నీ దగ్గరకు రాకుండా మధ్యలోనే పక్కకు వెళ్ళిపోతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు కావాలి అంటే నువ్వు వ్యర్థమైన వాటిని పక్కన వేసేసి వాటి మీద మనసు పెట్టకుండా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుని ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది. లేక వాటి మీద మనసు పెట్టుకుంటే నీకు దీవెనలు అందుకనే ప్రార్థన చేసేవారు రాత్రి చెప్పుకున్నట్లుగా నాకు దీవెనలు రావటం లేదు, ఆశీర్వాదం రావట్లేదు, మేలు కలగట్లేదంటే వ్యర్థమైనవేవో నీలో ఉన్నాయి. ఏమన్నాయంట? వ్యర్థమైనదేమో మీలో ఉన్నాయి. ఈ వ్యర్థమైన వాటిని బయట పెడితేనే నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు మేలు కలుగుతుంది. ఒకవేళ ఇవేమీ లేకపోతే కలగదు అనేది చెప్పాడు. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 30:7 సామెతల గ్రంథము 30:7 త్వరగా తీయాలి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము అంటున్నాడు. చాలు. ఏమంటున్నాడంటేనా, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము అంటున్నాడు. ఏమంట మనవులు ఇవన్నీ? మనం ఏనాడన్నా ప్రార్థన చేశామా అలాంటి మనవులు? దేవుని దగ్గర లేచిన దగ్గర నుంచి అవసృతులు ఎన్ని అడుగుతామో దేవుడికే సిగ్గేసిద్దాం. బహుశా అవసరాన్ని బట్టి అడగాలి, ఆపదను బట్టి అడగాలి. ఏ విషయంలో మనకు అత్యవసరమైందో దాన్నే అడగాలి, కానీ అవసరం లేకుండా అదే పడి ఉంటుంది లోపల పడి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు దయచేయి.
నాకు అనుగ్రహించు అనేటువంటి మాటను అంటున్నాడు 7వ వచనములో. 8వ వచనం చూస్తే వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరముగా ఉంచు అన్నాడు. ఏంటంట? వింటున్నారా లేదా? మీకు అర్థమవుతుందా? ఏంటంటే వ్యర్థమైన వాటిని, మనిషి ఆత్మీయ జీవితంలో వ్యర్థమైనటువంటి చాలా ఉన్నాయి. అర్థమైందా? ఆ వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. ఇంకో మాట అంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకము, తగినంత ఆహారం మనకు అనుగ్రహించము. ఏమి కావాలంట? పేదరికం నాకు వద్దు. రెండోది ఏమంటున్నాడు? ఐశ్వర్యమును నాకు దయచేయకము. ఫుల్గా డబ్బు వద్దంట, ఒక పూట కూడా ఆహారం లేని స్థితి నాకు వద్దు. మీడియంగా నాకు ఎప్పుడు అవసరమో అది నాకు తగినంత బట్టికి నాకు దయచేయమంటున్నాడు. మనమేం అడుగుతున్నాం? ఉన్నా అడుగుతాం. ఏం చేస్తామంట? ఉన్నా అడుగుతాం. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా నేను 2 మనవుల్ని కోరుకొనుచున్నాను, నేను మరణించక తలకి అవి నాకు దయచేయి 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 అంటున్నాడు. కనుక నీ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారు నువ్వేమడుగుతున్నావు అనేటువంటిదే ఈ రోజున మనకు చాలా అవసరమైనటువంటి విషయం మన గురించి. కనుకొని చాలామంది ప్రార్థన చేసేటువంటి యవనస్తులే కానీ పెద్దవారే కానీ మందిరాలకు వెళ్తున్నాము, కానీ మనలో ఏముండదంట? సరైనటువంటి వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి జీవితము ఉండదు. అందరూ పోతున్నారు ప్రార్థనకి, మనము పోతున్నాం అనేటువంటి సందర్భమే కానీ ఏమి అడగాలో ఏమి అడగకూడదో తెలియనటువంటి స్థితిలో మనం ఉంటాం. అది మేలనేటువంటిది కాదు. అయితే ఒక భక్తుడు అంటున్నాడు, ఏమండి ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో 2 మనవులు నేను అడుగుతున్నాను అని చెప్పి ఇక్కడ 2 మనవులు అడిగాడు. అయితే 2 భక్తులను మనం ఏం చేద్దామంటే సలహా, మీకు తెలియదు వ్యర్థమైనవి, నాకు తెలియదు. మీకు ఏమైనా తెలుసా? చెప్పండి, వేస్ట్ ఏంటో. మన జీవితంలో వేస్ట్ ఏంటో చెప్పాలి. ఎవరూ చెప్పట్లేదు. నాకు అర్థం కావట్లే వేస్ట్ ఏముందో. అర్థమవుతుందా? నా జీవితంలో ఎన్ని వ్యర్థమైన పనులు చేశానో నాకు తెలుసు. అర్థమవుతుందా? వ్యర్థంగా సమయాన్ని ఎంత గడిపానో నాకు తెలుసు. విలువైన సమయాల్ని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి కూర్చుంటాం గంటలు. 2 గంటలు మందిరంలో కూర్చోవాలంటే మటుకి ఏం పట్టకపోతాయి? నడుములు, కాళ్ళు. అబ్బో ఈ పాస్టింగ్ వదిలిపెడితే బాగుండి పోదాం బాబు, లాగేత్తని అనుకుంటారు. ఇంకోసారి ఇది బ్రహ్మాండం కూర్చొని ముచ్చట్లు చెబుతాం, అటు వరుగుతాం ఇటు వరుగుతాం, గోడ కానుకుంటే అవసరమైతే ఇంకెట్లయినా సరే కూర్చొని చెవులు దూల తీరేదాకా వింటాం. అవి ఏమైనా ఉపయోగపడతాయా? నీకు ఆకలి ఏమైనా తీరుస్తాయా? నీకేమైనా ధనాన్ని ఇస్తాయా? ఏమివ్వు. అదొక వ్యర్థమైనటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ ఎందుకండి ఉట్టి మాటలు? అసలు వాక్యం చెప్పండి, వాక్యం విందామంటే నేను కూడా 2 వ్యక్తుల్ని ఈ రోజున ఆహ్వానిద్దాం మందిరంలోనికి. ఎవరినంట? 2 వ్యక్తులను. బయట ఉన్నారా వాళ్ళు? బయట ఉన్నారు, పిలవండి. ఉన్నారు బయట. ఉన్నా 2 వ్యక్తులను ఆహ్వానిద్దాం. ఆహ్వానించి, బాబు మరి వ్యర్థమైనటువంటివి మాకేం అర్థం కావట్లేదు, మరి వ్యర్థమైనటువంటి ఏమిటో కాస్త మీరు చెబితే మేము నేర్చుకుంటాం బాబు అని చెప్పి మనము ఒక వ్యక్తిని అడుగుదాం. అడిగినప్పుడు ఆయన ఏమి సలహా ఇస్తున్నాడు అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ప్రసంగి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, దావీదు కుమారుడు అనేటువంటి ప్రసంగి గారు. ఈ రోజున ఈ ఆరాధనలోనికి ఆయన దగ్గర అనుభవాలు నేర్చుకుందాం. ఏమండి ప్రసంగి గారు, మీరు చాలా అనుభవం కలిగినటువంటి వారు, మీరు రాజు అయి ఉన్నారు, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజున వాక్యములో కీర్తన 24:4-5 వచనాల్లో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టబాకు అంటున్నారు. అలా పెడితే ఆశీర్వాదం రాదు. కనుకనే మనసు పెట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకే దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నారు. మరి వ్యర్థమైనటువంటిది ఏదో కాస్త మీరు చెప్పండి ప్రసంగి గారు అని చెప్పి మనం ఆయన అడిగాను అనుకోండి. ఓహో సీమోను, ఇవాళ నువ్వే అడిగావు నన్ను. ఏమడిగాడంట? ఏమండి సీమోను గారు, ఇవాళ మీరే అడిగారు నన్ను. చాలామంది అడుగుతూనే ఉన్నారు. అయితే చెప్తాను రాసుకో అంటున్నాడు. ఎవరైనా ప్రసంగి గారు. ఎవరైనా ప్రసంగి భక్తుడు అంటున్నాడు. అంటే దావీదు కుమారుడు అనేది సొలొమోను గారు. ఆయన అంటే రాసుకో, చెప్తాను నేను ఏమేమి చేశానో, ఏమేమి చేసి సంపాదించుకున్నానో, అవి వ్యర్థమైనయో వ్యర్థం కాలేదో చెబుతాను రాసుకో అనేటువంటి పదాన్ని
ఆయన చెప్తున్నాడు. ఏమిటండి ఆ పదమును ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథము 2 అధ్యాయం 3 నుంచి నేనే చదువుతాను. దయచేసి మీరెవ్వరూ చదవద్దు, వాటిని వినటం మట్టుకే మీరు చేయండి. ఏమి చేశాడండి ఆయన ఆలోచన చేస్తే, నేను చదువుతున్నాను. ప్రసంగను నేను నా మనసును ఇంకనూ జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి ఆలోచించి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని అన్నాడు. వింటున్నారా? ఇది మళ్ళీ చదవటానికి చాలా టైం పడుతుంది. ఇది చదివింది జాగ్రత్తగా వినండి. ఇది తర్వాత అంటాడు, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, చాలా గొప్ప పనులు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడంట. ఈ సూర్యుని కింద చాలా పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే మతిహీనత గురించి ఆలోచన చేస్తూ వచ్చాడు. తర్వాత గొప్ప పనుల గురించి ఆలోచన చేస్తే ఏమన్నాడంటే, ఆయన చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ప్రసంగి గారు, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షంలో నారుమళ్లను నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు గొర్రెమేక మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని, నేను గాయకురాండ్రులను మనుషులు ఇచ్చు సంపదలు సంపాదించుకొని 300 మంది ఉపపత్తులను ఉంచుకొంటిని, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు నాకుండిరి, నాకు ముందు యెరూషలేమునందు వారందరికంటేను నేను ఘనుని అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడక నేను అభ్యంతరము చేయలేదు అన్నాడు. ఏం చేసాడంట? విన్నారా? ఇవన్నీ ఆయన చేశాడు. తన కోసం సంపాదించుకున్నాడు, ఇల్లు కట్టించుకున్నాడంట. ఎన్ని కట్టించుకున్నాడు తెలియదు, అర్థం రాజుగారు కదా, ఇల్లు కట్టించుకున్నాడు. తర్వాత ద్రాక్ష తోటలు నాటించాడంట. ఎన్ని నాటించాడో మనకు తెలియదు. ద్రాక్ష తోట తన కొరకు చేసుకున్న పనులు ఇవన్నీ కూడా ద్రాక్ష తోటలు నాటించాడు. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటి సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. చూడండి, మనుషులు ఎవరి వల్ల కానటువంటి విషయాలు, తోటలంట శృంగార వనములంట అందంగా ఉండేటువంటి వనాలు నాటించుకున్నాడంట. అందులో సకల విధమైన ఫలవృక్షములను నాటించేశాడు. ఇంకనంటాడు, వృక్షంలో నారుమళ్ళకు నీరు పారటకుని చెరువును త్రవ్వించుకుంటుని. ఏమిగా త్రవ్వించాడంట? ఎటన్నారా లేదా? చెరువులను త్రవ్వించాడంట. దేనికి? తాను వేసిన చెట్లకు కానీ తోటలకు కానీ నారుమళ్ళు కానీ కావలసినటువంటి వాటిని చెరువుల్ని త్రవ్వించాడంట. ఇంకా అంట, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. మనకున్నారా? ఏమండి? పనివారు పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకున్నారు, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు గొర్రెమేక మందలు బహుగా విస్తారముగా నాకున్నాయి. యెరూషలేములో ప్రసంగి గారికి ఉన్నటువంటి పశుమందలు కానీ పశువులు కానీ ఎవరికి లేవు. అంత ఉన్నతమైనటువంటి సమృద్ధిగా ఆయనకున్నాయి. నా కొరకు వెండిని బంగారం రాజులు సంపాదించిన సంపదను ఆయన సంపాదించి, ఎక్కడ దొరికే సంపద అంతా కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. భార్య లిస్టులోకి వస్తే ఈ ప్రపంచంలో సొలొమోనుకి కనుక ప్రసంగి గారికి ఉన్నంతమంది భార్యలు ఉపపత్తులు ఎవరూ లేరేమో. అర్థమవుతుంది? ఎంతమంది అంట? చదివాను కదా, ఎంతమంది విన్నారా మీరు? ఎంతమంది ఉపపత్తులు? 300 మందిని అంటండి. 300 మంది ఉపపత్తులు ఉంచుకొంటిని. నేను చెప్పట్లో రాశాడు. ఏం చేశాడంట? ఉపపత్తులు ఉంచుకున్నానంటున్నాడు. ఇంకా ఎంతమంది భార్యలు? రాజకుమార్తెలైనటువంటి వారిని భార్యలుగా 700 మందిని చేసుకున్నాడంట. వాము, ఇవాళ ఒకళ్ళతోటే ఆ చీర ఆ జాకెట్ ఆ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ అబ్బు అయ్యి అనేటప్పటికీ అబ్బు అసలు పెళ్లి చేసుకోకుండా శుభ్రంగా ఉండేదే, చేసుకుని కానీ ఇవన్నీ నీకాడ తెచ్చిపెట్టేది అంటున్నారు. ఒకరికే అలా తంటాలు అంటుంటే 300 మంది ఉపపత్తులంట, 700 మంది భార్యలంట ఆయనకి.
ఇవన్నీ చేసుకున్నాడు, బాగానే ఉంది. అయితే 10వ వచనములో ఏమన్నాడు? 10వ విషయం ఏమిటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన గొప్ప భాగ్యము అంటూ వచ్చాడు 10వ వచనంలో. ఆయన చేసిన పనులన్నిటి వల్లంట ఆయనకు దొరికినటువంటి అది గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. మీరు అండర్లైన్ చేసుకుని నిదానం చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ కూడా సంపాదించుకున్నాడు. ఇవన్నీ సంపాదించుకొని సంతోషంగా కనులకు ఏది చూడాలంటే అది చూడటమే, ఏది వినాలనుకుంటే అది వింటమే, ఏది తినాలనుకుంటే తింటమే. అంతేగాని కన్నులకి ఎప్పుడు కూడా నిర్బంధం చేయలేదు. చూడకుండా ఉండటం అనేటి మనం ఏం చేస్తాం? ఏదన్నా చూడకుండా దృశ్యం వచ్చి టక్కన తలకాయ తిప్పుకుంటాం, అవునా కదా? మొబైల్ చాలామంది చూస్తారు కదా. కొంతమంది ఏం చేస్తారు? వచ్చిన సొంగగార్చకుండా చూస్తారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అవునా కదా? చెప్పండి, పురుషులు చెప్పాలి. ఇట్లా అంటున్నప్పుడు వస్తుంటాయి ఏమన్నా, వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆడవాళ్ళని తక్కువ తిన్నారా, అటు ఇటు చూసి చెంగు ముసుకేసుకునే వాళ్ళు చూస్తారు. లోపల ఏం చేస్తారంట? చెంగు ముసుకేసుకునే వాళ్ళ చూస్తారు. వాళ్ళని తక్కువ తిన్నారు, వాళ్ళు తక్కువ తినలేదు. అయితే వీటి వల్ల కలిగినటువంటి ఏమిటైనా గొప్ప భాగ్యం అంటున్నాడు ఆయన. మరి మీరైతే చూడలేదేమో కానీ అసహ్యమైన వాటిని నా కనులకు మటుకు నేను ఆటంకము చెప్పలా. అన్నీ చూశాను, అన్నీ చేశాను చెప్పి ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అని చెప్పాడు. అయితే ఈ మాట అన్న తర్వాత, అయితే ఒక్క మాట వినండి అంటున్నాడు మనతోటి ప్రసంగి గారు. ఏమంటున్నాడు? ఇన్ని చేశాను కదా, ఇంత సంపాదించుకున్నాను కదా, ఇంతమంది ఉపపత్తుల్ని భార్యల్ని ఇన్ని సంపాదించుకున్నాను కదా, ఇవన్నీ సంపాదించుకొని ఇదే నా భాగ్యము అన్నాను కదా. మీరు విన్నారా లేదు ఈ వాక్యాన్ని? చెవులారా విన్నాం కదా. అయితే ఒక్క మాట అంటున్నాడు. ఏంటి ఆ ఒక్క మాట అంటే 11వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగ్గుపడెను. ఏమైపోయినాయి అంటాయి? ఎన్ని చేశాడు? 3వ వచనం కానించి 10వ వచనం చూసుకుంటే ఇన్ని చేశాడు కదా. ఇవన్నీ ఏమనంటే నేను చేసిన పనులన్నీ ఏమైనాడంట? వాటి కొరక నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను అగుపడెను అని చెప్పాడు. అంటే ఒక్కటి కూడా ఉపయోగపడేది లేదంట. అర్థమవుతుందా? ఎన్ని సంపాదించుకున్నాడు? గృహాలు కట్టాడు, తోటలు, నారుమళ్ళు, ఏమండి అలంకార రూపంగా ఉండేటువంటి వృక్షాలని, అన్ని శృంగార వనాలు నాటించాడు, అంత చేశాడు. బంగారాన్ని, వెండిని, పశువులని, దాసదాసీలని, భార్యని, టోటల్ మొత్తం చేశాడు. ఇవన్నీ కూడా సంపాదించుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇవన్నీ కూడా వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు కనపడ్డాడు. ఇవన్నీ వ్యర్థమైపోయినాయి. ఒక్కడు కూడా నా అమ్మడి తీసుకెళ్ళలేను, ఒక్కడు కూడా నాకు తృప్తిని ఇవ్వలేదు, ఒక్కడు కూడా సరైన సంతోషాన్ని ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఏదో చేశాను, సంపాదించుకున్నాను, కానీ ఇవి ఏది కూడా నాతో రాదు. ఒకడు గాలికి ప్రయాసపడ్డట్టు నా ప్రయాసమంతా వెళ్ళిపోయిందండి అని చెప్పి మనతోటి చెప్తున్నాడు. అందుకని సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడింది అన్నాడు. ఆయన ఈ రోజున పిలిచి కూర్చోబెట్టి ఏమి వ్యర్థమైనవో చెప్పండి ప్రసంగిస్తారని చెప్పి ఆయన అడిగితే కూర్చోబెట్టి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన మనతో వ్యర్థమైనటువంటి మనసు పెట్టకూడదు. ఇలాంటి వాటి మీద మనసు పెడితే దేవుని ఆశీర్వాదం నీకు రాదు, మనుషుల ఆశీర్వాదం వచ్చిద్దాము. ఈయన తోటలు కానీ, నారుమళ్ళు కానీ, ఏమండి అందంగా ఉండేటువంటి వనాలు కానీ ఎన్ని నాటించుకున్న బంగారాన్ని, ఆహారాన్ని, వస్త్రాలని ఎన్ని సంపాదించుకున్నా గాలికి పడ్డట్టుంది ప్రయాసం. ఈ మాట అనగానే నాకు చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళం. కొన్ని పేక ముక్కలు లాంటివి తీసుకొచ్చి గూడులాగా ఇలా కట్టేవాళ్ళం మేము నిలబెట్టి. మీరు ఎప్పుడైనా కట్టారా? కట్టర్లేండి, మీకు అంత జ్ఞానం లేదుగా, మాకే ఎక్కువ జ్ఞానం. మేము అన్నీ చేసేవాళ్ళం. ఇసుక గూళ్ళు కడుతుంటారు కదా, కట్టేవాళ్ళం. కట్టిన తర్వాత దోలోడు ఎవడో పక్కనుండి అంటాడు వాటిని. ఇంతసేపు గంట సేపు నిలబెడితే వాడు ఫూ అనగానే టపటప్ పడిపోతాయి. ఏమి కోపం వచ్చిందంటే వాడు మామూలు కొట్టబుద్ధి కాదు, ఊదేసి పారిపోతాడు, దొరకడు ఇంకోవాడు. ఇంతసేపు కష్టపడి వాటిని నిలబెడితే ఫూ అనగానే పడిపోతాయి మొత్తం. ప్రసంగి గారు చేసిన అన్నీ కూడా అలాగనే ఉన్నాయి.
అని చెబుతూ నాలాగా మీరు ప్రయాసపడద్దు. ఇల్లు కట్టించుకోవద్దు, తోటేసుకో, తోటలు నాటించుకోవద్దు. అర్థమవుతుందా? ఏది అవసరమో అది అవసరం కొంచెమే, నేను విస్తారముగా చేశాను మితిమీరి, కానీ ఏది నాతో రాలేదు, ఏది నాతో ఉండదు అని చెప్పి ఆయన వ్యర్థం 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 వ్యర్థం, సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతిదీ వ్యర్థమే, లాభకరమైనది ఏదీ లేదని చెప్పేసి ఈ రోజున ప్రసంగి గారి యొక్క విషయాన్ని మనతోటి మాట్లాడుతున్నారు. కనుకనే మన జీవితంలో ఏం సంపాదిస్తున్నాం? డబ్బు కోసం ఎంత ప్రయాసపడతాం, లేదా లోకంలో ఉన్నటువంటి సౌందర్యం కోసం ఎంతో ప్రయాసపడతాం, లేకపోతే వేరే వేరే సహవాసం కోసం ఆశపడతాం. నీవు పరిశుద్ధులైనటువంటి దేవుడు నీకు ఒక శరీరాన్ని అమర్చిన తర్వాత ఆ శరీరం దేవుడు ఆలయమని గుర్తు ఎరుగుతున్నావా లేదా? నీ ఇష్టమేనా నీ శరీరాన్ని ఎట్టబడితే అట్ట చేసుకోవటానికి? దేవుడు చెప్తున్నాడు వచనం, దేవుడు తన వైపు తిరగటానికి నీకు హృదయాన్ని ఇచ్చాడు, నీకు మనసునిచ్చాడు. ఆ మనసులో హృదయంలో చెత్త చెదర పోగు చేసేసి కామాతృత గల వారే జీవించటం న్యాయమేనది? సొలొమోన్ అంటాడు, కామాతృత గలవాడే అనేకులు ఉంచుకొనుచు వచ్చుచున్న బైబిల్లో రాశాడు. నేను మాట్లాడతలా ఆ మాట, ఆయన మాట్లాడాడు. ముందు బైబిల్లో చూపిస్తాను. కామాతృత గలవాడే ఏమిటంట? వ్యభిచారపు మనస్సు సొలొమోన్లో ఉందంట. అది ఈ సొలొమోన్లో వ్యభిచార మనస్సు ఉండి ఉపపత్తుల్లో 300 మందిని, రాజకుమార్తెలైనటువంటి వారి 1000 మందిని. నాకు ఆలోచన వచ్చింది వీళ్ళ గురించి. భార్య ధర్మం జరిపించాలిగా. ఇక్కడ జాగ్రత్తగా అందరూ వినాలి. పురుషుడు అన్న తర్వాత వివాహం చేసుకున్న తర్వాత భార్య ధర్మం జరిగించాలా లేదా? భార్యాభర్తల ధర్మం 1000 మంది కదా, 1000 మంది దగ్గర ఒక్కొక్కరికి భార్యాభర్తల ధర్మం జరిపించాలంటే ఒక్క స్త్రీకి వచ్చేటప్పటికి సంవత్సరం పడుతుంది. ఏమవుతుందంట? సంవత్సరము. ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ ఆగట్లేదు, అది లెక్క రావాలి బయట. కానీ అంటే 1000 మంది విషయాల్లో ధర్మం జరిపించటానికి ఒక్కొక్కరి దగ్గర సంవత్సరం వస్తుంది గ్యాప్. అప్పుడు దాకా ఈయన కోసం పరిశుద్ధంగా ఉంటారా? ఏమండి? అందుకనే వ్యర్థం అన్నాడు. ఏమన్నాడంట? అందుకనే వ్యర్థము. దేవుడిచ్చిన దేహాన్ని పవిత్రంగా పరిశుద్ధాత్మకు నిలయమైంది, ఆలయమైంది. దీన్ని పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి హృదయాన్ని ఇచ్చింది దేవునికి చోటు ఇవ్వటానికే కానీ ఎవరికో ఇవ్వటానికి కాదు. ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? హృదయం గురించి ఒక పాట ఉందా లేదా? చదువుకున్న వాళ్ళు ఎవరున్నారా పాట? హృదయం ఎక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ ఉన్నదంటే అది నీ చుట్టే తిరుగుతుంది, నీ బొంద చుట్టూ తిరగట్లా. సిగ్గుండాలి ఆ పాట. వాడేదో రాశాడు, హృదయం ఎక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ నీ చుట్టే తిరుగుతుందంట. ఎందుకు? దరిద్ర పనులు చేయటానిక? ఇదేనా మన ఆలోచనలు, ప్రార్థనా విధానాలు? ఒక్కసారి గమనించాలి. పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని చూస్తున్నాడు. అపవిత్రుడైనటువంటి సాతాను ప్రతి ఒక్కరిని అపవిత్రతలో దించాలని చూస్తున్నాడు. నీకు కళ్ళు లేవా? నీకు హృదయం లేదా? దేవుని జ్ఞానాన్ని ఇవ్వట్లేదా? ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అది వెర్రితనమని, అది వ్యర్థమని దేవుణ్ణి బోధించట్లేదా? విని కూడా విననట్టుగా, చూసి కూడా చూడనట్టుగా ఎవరు అనుకుంటే నాకెందుకులే, నా రూటే వేరు. ఏ రూట్ అంట? నా రూటే వేరు. ఈ సినిమా డైలాగ్ అనుకుంటుంది, నా రూటే వేరు. 2 కప్పలు ఉన్నాయండి. ఎన్నో సంవత్సరాలు బట్టంట ఒక రాతి కింద కప్పు ఉంటుంది. చెరువు దగ్గర ఒక బండ ఉంది, దాని మీద బట్ట ఉతుకుతారు. దాని కింద ఎన్నో సంవత్సరాలు బట్టి ఒక కప్పు ఉంటుంది. వింటున్నారా లేదా ఈ విషయాన్ని? ఉంటుంది. అయితే నూతనంగా ఏం చేసిందంటే ఒక కప్పు వెళ్ళింది దాని దగ్గరికి. ఎప్పటి నుంచో ఉంటుందంట ఒక కప్ప. దాని దగ్గరికి ఏం చేసిందంటే మరొక కప్ప చేరింది. చేరిన తర్వాత రోజు వచ్చి ఆ బండల మీద ఎవరో ఒకళ్ళు వాష్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సరే, నూతనంగా వెళ్ళినటువంటిది ఆ పాతదాని పంచన చేరి కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంది కప్ప. మాట్లాడుతున్నప్పుడు అంట వీళ్ళు రానే వచ్చారు, బకెట్ ఎత్తిపడేశారు. ఎత్తిపడేగానే కొత్తదంట ఏందో సౌండు, ఏందో పెద్ద భూకాపం వచ్చినట్టుగా అనుకుంటుందంట కప్ప. ఈ లోపల ఆ తెచ్చిన గుడ్డను కాలు పెట్టి కాలంలో ఒక తొక్క నీళ్ళు ఆవుతులేలు కప్ప మీద పడ్డ. వమ్ము ఏదో వరద వచ్చినట్టే ఉంది కానీ అరబా కూర్చో అంటుందంట పాతది. తర్వాత ఒక్కొక్కటి తీసి పెయ్యి 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 అని బాతుందంట. ఏంది అమ్మో అమ్మో అంటుందంట. అరబాక ఆడకి అర్ధగంట బాతాడు,
మళ్ళీ రేపు వస్తాడు, ఈలోపు ప్రశాంతంగా ఉంటుంది. నో ప్రాబ్లం, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అర్ధగంట టైం పెట్టి కాకపోతే తర్వాత అడ్రస్ మళ్ళీ రేపు ఇటానికి వస్తాడు. నేను 5-6 సంవత్సరాలు నీ బండ కిందకు వచ్చి తిక్కల మొహం అరకనుండు అంటుందంటే ఎవరు? పాత కప్పలు, పాత విశ్వాసులు, కొత్త విశ్వాసులు వాక్యం వినగానే భయం వేస్తుంది. మా వాక్యవాడు చెప్పు పాతలు, అబ్బో ఇదంతా మామూలే, కాసేపు బాధేస్తాడు, గంట సేపు, మళ్ళీ 8 రోజులకు మనం వచ్చేది, నువ్వు అలాగే ఉండు, నో ప్రాబ్లం అంటా ఉంటా. మన మనసు అలాగైపోయింది రోజున, అంటే అలవాటు అయిపోయింది. ఒక మాట బయటకు వచ్చినప్పుడు, దేవుడు ఒక విషయాన్ని సంధించినప్పుడు, ఒక బాణాన్ని దేవుడు వదిలినప్పుడు మనం ఏమవ్వాలి, ఎలాగ రియాక్ట్ అవ్వాలంటే స్పందించాలి. నాలో ఏముంది? దేవునికి ఇష్టకరమైనదా, ఇష్టకరం కానటువంటిదా? దేవుడు ప్రేమించేదా, ప్రేమించినటువంటిదా? వ్యర్థమైనదా, వ్యర్థమైనది కానటువంటిది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఈ 1000 మంది భార్యలు సొలొమోను గారిని ఏం చేశారు తెలుసా? వృద్ధాప్య మందు త్రిప్పేసేశారు. యెహోవా దేవుడిని విడిచిపెట్టి ఆ భార్యల దేవుడిని ఆరాధించే విధంగా పూర్తిగా తిప్పేసేసాడు. అప్పుడు దేవుడు 2 సార్లు మాట్లాడాడు, అయినా తిరగల. తర్వాత మరి ఎప్పుడు తిరిగాడో తెలియదు, కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఈ ప్రసంగ గ్రంథాన్ని రాశాడండి. రాసి అన్నీ వ్యర్థం 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 వ్యర్థం, అంతా వ్యర్థమే. కష్టపడి సంపాదించినటువంటి దాన్ని తిన్నదే మనకి తక్కుదల. నీతో ఏది కూడా రాదు అంటున్నాడు. ఒక రోజున ఒక పెద్దావిడ చనిపోయింది. ఎవరు చనిపోయారు? పెద్దావిడ చనిపోయింది. చనిపోతే నేను కూడా మట్టి కార్యక్రమానికి వెళ్ళాను. ఆ మట్టి కార్యక్రమం వెళ్ళిన తర్వాత ఆ గుంటల్లోకి దింపుతున్నప్పుడు ఏమన్నారంటే, అరే వాళ్ళ మనవరాలకు ఉపయోగపడితే ముక్కుకున్న తీరా అంటున్నారు. ఎవరికి చెప్పాలా? మీ ముక్కులకు ఉన్నాయా ముక్కులకి? జాగ్రత్త, పట్లం కట్టి పెట్టుకోండి. ముక్కులు తీరా అంటుంటే ఒక ఆయన అంటున్నాడు ఫుల్గా, మరి ఏంట్రా తీసేది, ఆమెకు ముక్కుది పోయి ఇష్టం రా అంటున్నాడు. అక్కడ తీరా మట్టిలో పోయేదానికి మండలకు ఉపయోగపడుద్ది అంటే, ఈలోపు వాడు ఫుల్గా మందు కొట్టి ఇట్టని ఆ కాత లోపలే వదిలేసాడు. ఆ శరీరాన్ని చచ్చిపోయినటువంటి ఆమెను అక్కడే ఉంచి 1/2 గంట ఎత్తికారు ముక్కు బేసరి కోసం. దొరకలా, ఇంకా లాభాలని చెప్పి పూర్తి చేయండిరా అని చెప్పేసి అన్నారు. అంటే శరీరాన్ని మట్టికి అప్పగించేటప్పుడు ఇంత పలుకు కూడా ఉంచరు. ఎంత ఉంచరంట? ఇంత పలుకు కూడా నీకు ఉంచరు. నా బంగారము, నా ఇల్లు, మా ఆయన బంగారం. ఏన బంగారం? మా ఆయన బంగారం. భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టిన ప్రతిదీ వ్యర్థమే. నువ్వు దేవుని మీద మనసు పెట్టు, ఆయన వాక్యం మీద మనసు పెట్టు, ఆయన రాజ్యం మీద మనసు పెట్టు, ఆత్మీయ జీవితం మీద మనసు పెట్టు, సహోదర ఐక్యత మీద మనసు పెట్టు, హృదయ శుద్ధి కలిగినటువంటి దాని మీద మనసు పెట్టు. నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందు. ఇవేమీ లేకుండా లోకమైన వాటి యందు వ్యర్థమైన వాటిని మనసు పెడితే సొలొమోను గారి పరిస్థితి చివరికి ఘోరమైపోయింది. తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇవన్నీ వ్యర్థమైనవిగా అని చెప్పేసి మాట్లాడుతూ, నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతా నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకటి గాలికే ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టుగా నాకు కనపడాను. ఏదీ లేదంట, అంతా వ్యర్థం 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 వ్యర్థమైపోయింది. మరి మనం కూడా ఆలోచన చేయండి, వేటిని సంపాదించుకుంటున్నాం? వేటి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం? దేవుని కోసం ఇస్తున్నామా? లోక సంబంధమైనటువంటి వాటి మీద, లేకపోతే శాశ్వతం కాకుండా ఉండి వెళ్ళిపోయేటువంటి వాటి మనసు పెట్టి అదే మన జీవితం అని చెప్పేసి జీవిస్తున్నామేమో? భక్తుడిని పిలిచి మనం అడిగితే ప్రసంగ గారిని, బాబు అంతా అయిపోయింది నా ట్రైనింగ్, లాస్ట్కి అవే నాకు చాలా ప్రాముఖ్యం అనుకున్నాం, అదే నా భాగ్యం అనుకున్నాను, కానీ చివరికి వచ్చేటప్పటికి అది పెద్ద చెత్త నాకు అర్థమైపోయింది. దానిలో ఏమీ ప్రయోజనం లేదు. బ్రతికిన 4 రోజులు కష్టపడి సంపాదించుకుంటే చక్కగా అనుభవించండి, భుజించండి, సంతోషంగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మంచి హృదయం కలిగి ఉండి సృష్టికర్త అయిన దేవుని మీదే ఆనుకొని ఉండండి. ఆయన రాజ్యం మీకు ఇస్తాడు. కానీ భూమి మీద ఉన్న ఏది కూడా మీకు ఉపయోగపడదు, అది వ్యర్థమే. ఈ వ్యర్థమైన వాటిని మనం పెట్టుకుంటే సొలొమోను గారు చెప్పిన అన్నీ కూడా దేవుని ఆశీర్వాదం రాదు. ఏమి రాదంట? దేవుని దీవెనలు రావాలంటే సొలొమోను గారు చెప్పిన దేని మీద కూడా మన మనసు పెట్టకూడదు. ఈ జీవితాన్ని కొనసాగించడానికి అవసరమే, కానీ అది జీవితం అవ్వకూడదు. కనుకనే నేను ఈ విషయాల్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారాగా, అంటే ప్రసంగి గారి ద్వారాగా మనకు అర్థమవుతున్నటువంటి సందర్భం ఇది. అదే రీతిగా ఇప్పుడు ప్రసంగి గారిని మనం అడిగాము. రెండోది పౌలు గారిని. ఎవరంట ఆయన?
ఇద్దరు వ్యక్తులను మనం అడగాలనుకున్నాం, ఏమని? అయా, వ్యర్థమైనటువంటిది ఏదో మాకు తెలియటం లేదంటే, ఆయన తన కోసం చేయించిన అన్నీ చెప్పాడు, ఇవన్నీ వ్యర్థమైనవే అని నాకు అర్థమైంది కనుక దయచేసి మీరు వీటి కోసము ప్రయాసపడద్దు, ఇవి వ్యర్థమైనవి, వీటి వలన దేవుని ఆశీర్వాదం మీకు రాదు అన్నట్లుగా ఈయన స్పష్టతగా మాట్లాడుతూ వచ్చాడు. అలాగనే పౌలు గారి విషయంలోకి వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 7 నుంచి 15వ వచనం బట్టి ఉన్నటువంటి సందర్భమంతా కూడా మరొక విషయాన్ని చెప్పాడు. దయచేసి ఆ విషయాన్ని కూడా నేను చదువుతాను. బహుశా కొంచెం ఇది వాడక భాషలో మీకు ఉంటుంది. ఆ వాడుకల భాషలో నేను చెప్పేది బైబిల్ చూస్తే చూశారం, కానీ నేను చదివే పదాలు బైబిల్లో కనపడవు అక్కడ. ఎందుకంటే వాడక భాష వేరు, బైబిల్లో ఉన్నటువంటి రీడింగు వేరుగానే ఉంటుంది. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని నేను ఆలోచన చేస్తే 7 నుంచి 15 బట్టికి ఈ వచనాలు ఉంటాయి. నేను చదువుతున్నాను. పౌలు గారినయ్యా, ఇదిగో మాకు వ్యర్థమైనది ఏమిటో అర్థం కావట్లేదు, వ్యర్థమైన పనులేంటో మాకు అర్థం కావట్లేదు, వ్యర్థమైన కార్యాలు ఏమిటో మాకు అర్థం కావట్లేదు, తెలుసుకోవటానికి నిన్ను కూడా ప్రసంగాన్ని పిలిచినట్టుగానే నిన్ను కూడా పిలిచి అడుగుతున్నామయ్యా, కాస్త చెప్పయ్యా పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. అంటే, బ్రదర్ నో ప్రాబ్లం, నా జీవితంలో జరిగినటువంటిది, లోస్త్ర అనేటువంటి పట్టణంలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఉంది, ఈరోజు నీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పి మనతోటి పౌలు గారు అంటున్నాడు. ఏమి జరిగిందయ్యా లోస్త్రాలంటే, లోస్త్రాలో పుట్టుకుంటూ వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు, కాళ్ళతో సత్తువు లేక అతడు ఎన్నడూ నడవలేక పౌలను నేను మాట్లాడుతూ ఉంటే అతడు విన్నాడు. పౌలను నేను అతని వైపు తేరు చూసి స్వస్థత పొందటానికి అతనికి నమ్మకం ఉందని గ్రహించి లేచి చక్కగా నిలబడు అని బిగ్గరగా చెప్పాను. అతను ఎమ్మటే లేచి నడవటం మొదలుపెట్టాడు. పౌలను నేను చేసినది ప్రజా సమూహాలు చూచి కంఠమెత్తి లోకాయకోనియ భాషలో ఎలా అన్నారు, దేవుళ్ళు మానవ రూపం దాల్చి మన దగ్గరికి దిగి వచ్చారు, వారు బర్నబాను ధూపతి అన్నారు, పౌలు నేను ముఖ్య ప్రసంగికుడైన హెర్మో అని అన్నారు. ధూపతి గుడి ఒకటి ఆ పట్టణంలో ముందుగా ఉంది, దాని పూజారి ఎడ్లను పూదండలను తీసుకుని వచ్చేవాడు. అతడు ప్రజలు గుంపులతో కలిసి మాకు బలి అర్పించాలని కోరారు. ఆ సంగతి విని పౌలను నేను బర్నబాను మా వస్త్రమును చింపుకొని గుంపులోనికి చొరబడి బిగ్గరగా ఎలా అన్నాము, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మనుషులమే, మీ స్వభావం మా స్వభావం ఒక్కటే, మీరు ఉపయోగం లేని ఇలాంటి వాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడన్న సజీవుడని దేవుని వైపు తిరగాలని మీకు శుభవార్త ప్రకటిస్తున్నామని మేము అన్నామండి. ఆశ్చర్యకరుడు ప్రార్థనా మందిరంలో సంఘమా నేను చెబుతున్నామండి అని చెప్తున్నాడు పౌలు గారు. విన్నారయ్యాన్ని? లుస్త్రాలు అంట ఒక బలహీన పాదములు కలిగిన ఒకడు ఉన్నాడు. పౌలు తనతో ఉన్నటువంటి సోదరుడిద్దరు కలిసి వెళ్ళేటప్పటికి అతనిలో విశ్వాసం ఉందని గ్రహించి అతన్ని మా వైపు చూడమని చెప్పి లేచి నిలవమని చెప్పినప్పుడు చక్కగా లేచాడు, కాళ్ళు చేతులు చక్కగా వచ్చినాయి, స్వస్థత కలిగిన తర్వాత అందరూ కూడా ఏం చేశారంటే దేవతలు మానవ రూపం దాల్చి మన ముందుకి వచ్చారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఒక గుడి ఉంది, అందులో ఆ దేవుడి పేరు ధూపతి, అక్కడ ఒక పూజారి కూడా ఉన్నారు. కనుకనే బర్నబా ఇతను చూస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఏం చేస్తారంటే ఒక ఆయనకోమో ధూపతి అని పేరు పెట్టారు, పౌలు గారు హెర్మోన్ అని చెప్పి పేరు పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళకు బళ్ళు అర్పించడానికి ఎడ్లను పూదండలను తీసుకొని వచ్చేసేసి వాళ్ళకు బళ్ళు అర్పించాలని చెప్పి ఈ పూజారి గారు అక్కడ ఉన్నట్టు ధూపతి యొక్క పూజారి ఏం చేశాడంటే వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. ఈ ప్రోత్సాహపరుస్తున్న మనుషులందరూ కూడా నిజమే 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 దేవుళ్ళ మానవ రూపంలో మన ముందుకు వచ్చారు, ఇద్దరు వీళ్ళు నిజంగా దేవతలే దేవుళ్ళే, వీళ్ళకి మన బళ్ళు అర్పించాలని చెప్పి ప్రోత్సాహం చేస్తున్నప్పుడు ఎమ్మటే ఏం చేశారంటే పౌలు గారు తనతో ఉన్నటువంటి ఆయన ఏం చేశారంటే వస్త్రాలని ఏం చేశారంట చింపుకొని జనంలోకి చొరబడి ఏం చేసి బిగ్గరగా ఇలా అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మనుషులమే, మీ స్వభావం మా స్వభావం, మీరు ఎలాంటి వారు మేము అలాంటి వారమే, ప్రత్యేకత ఏమీ లేదు, దయచేసి మీరు ఇలా చేస్తున్నారు, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఏటిని విడిచిపెట్టాలంట? మీకేమన్నా అర్థమైందా? ఇందులో ఏమర్థమైంది? మీకు అర్థమైందా? అంటే మనుషులను పట్టుకొని దేవుడు అన్నారు. ఏమన్నారంట? మనిషిని పట్టుకొని దేవుడు అన్నారు. అంటే ఈ మనిషిని పట్టుకొని దేవుడు అని చెప్పి ఆరాధించటం వ్యర్థము పౌలు గారు అంటున్నాడు. అందుకని కింద సజీవుడని దేవుని వైపు తిరగాలని మీకు శుభవార్త చెప్తున్నామన్నారు. ఏం చేస్తానంట? ఇది వ్యర్థము,
మేము కూడా మీలాంటి మనుషులమే, మాలో ప్రత్యేకత ఏమీ లేదు, మేము పాపంలో జీవించిన వారమే, పాపాన్ని విడిచిపెట్టి ఇప్పుడు దేవుని వైపు తిరిగాము. మీరు కూడా ఈ వ్యర్థమైనటువంటి పాపాన్ని, లోకాన్ని, ఆచరణ విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి అని చెప్పామండి మీకు ఆ రోజున వాళ్ళకి. ఇదే వ్యర్థమైనది అక్కడిది, ఇదొక విషయాన్ని మీకు చెప్తున్నానని చెప్పి పౌలు గారు అపోస్తుల కార్యాల 14వ అధ్యాయము 7 నుంచి 15 వచనం వాటికి ఉన్నటువంటి విషయాలు. ఒక ప్రాంతంలో యేసు ప్రభు ఆరాధన, అది కూడా ఒక సేవకుడు ఉంటాడంట, గడ్డాల మీసాలు అన్నీ పెరుగుంటాయి, నెత్తి మీదుగా పాలు పోస్తారు ఆయనకి. ఏం పోస్తారు? పాలు పోస్తారు. ఆయన చేతులు గుంట, కాళ్ళ గుంట కిందకు వస్తే పాలు పట్టుకొని తాగుతారు. అవి తాగితే పిల్ల పుడతారు. అర్థమవుతుందా? అంటే బైబిల్లో లేనటువంటి విషయాలు. ఎవడు బాబుగాడు సొమ్ము నీ ఇష్టానుసారంగా నువ్వు చేయటానికి? బైబిల్ అలా లేదు కదా. పోయేవాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదివారు, డిగ్రీ పట్టాలు చేతిలో పడి సిగ్గు లేకుండా పోయి అందులోనే ఉంటారు. అంత ఉద్యోగస్తులే మరి ఉండే చదువుకున్న వాళ్ళే. ఇది ఏడన్నా బైబిల్లో ఉందా? ఈ నడిపింపు ఏడన్నా బైబిల్లో ఉందా? ఏముండదు. ఆ గొర్రెలు పోతని మనం పోతాం, ఇంకంత బట్టికే. కనుక నీ వ్యర్థమైనవి మనుషుని దేవుడు అనకూడదు. అర్థమవుతుందా? కనుక నీ దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఈ వ్యర్థమైనవి ఏమిటంటే ఇవి వ్యర్థమైనవి. అపోస్తల కార్యాల్లో చదువుకుంటే 14:7 నుంచి 15 దాకా, ప్రసంగ గ్రంథంలో 3 నుంచి 10-11వ వచనం దాకా మనం చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా వ్యర్థమైనవి మనం అనుసరించకూడదు. మనిషిని పట్టుకొని నేను విన్నాను ఒకసాట, మా అయ్యగారు మాకు దేవుడండి, ఆయన ఇది చెబితే అదే మాకు దేవుని మాట అండి, మీ బైబిల్ తీసి పక్కన పెట్టండి అన్నాడు సహోదరుడు. నాకు అనిపించింది, బైబిల్ లేకుండా నీ అయ్యగారు ఆయన చూచాడు? అమ్మాయి లేకుండా కొడుకు వస్తాడా? మయ్యమ్మ లేకుండా నేను వచ్చానా? చెప్పండి, కుదిరిద్ది అసలు అది? ఏమండి? అలాగనే దేవుడు లేకుండా నీ అయ్యగారు ఆయన చూచాడు, దేవుని వాక్యం లేకుండా నీ అయ్యగారు ఆయన చూచాడు. కనుకని వాక్యం అవసరం లేదంట, అయ్యగారు ఏది చెబితే అదేనంట. కనుకని దేవుని బిడ్డలైనటువంటి వారి విషయాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి వారిగా ఉన్నాం. అయితే కొన్ని విషయాలు నేను ముందు పెట్టేసేసి సమయం ముందుకు వెళ్తుంది కనుక త్వరగా నేను ఇప్పటికీ చాలా సమయం ముందుకు వెళ్ళిపోయింది. కనుకనే అసలు వ్యర్థమైనటువంటి వాటిని మనసు పెట్టకూడదు అన్నాడు కదా. ఇప్పుడు ప్రసంగ గ్రంథంలో కానీ అపోస్తుల కార్యంలో కానీ వ్యర్థమైన వాటిని చదువుకున్నాం, ధ్యానించుకున్నాం, అవునా కదా? వ్యర్థమైనవి అవి. ప్రసంగారు చెప్పినని వేస్ట్ అన్నాడు. అలాగనే పౌలు గారు ఏమన్నాడంటే, మనుషులను పట్టుకొని దేవుడిని బలు అర్పించుతున్నారా బాబు, అది వ్యర్థంరా, అది కరెక్ట్ కదని మేము చెప్పాం బాబు, అక్కడ ఇది వ్యర్థమైంది. అలాగే ఎవరైనా చేస్తున్నారో కానీ అది వ్యర్థం అని చెప్పండి అన్నట్టుగా మనకు చెప్పాడు. ఆ రెండు అయిపోయినాయి. అయితే వ్యర్థమైన వాటిని మనసు పెట్టకూడదు, అవి వ్యర్థమైన మనసు పెట్టకూడని ఉన్నాయి. ఏమిటిది ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాటను చూడండి. అర్థమైనటువంటిది ఏమిటో చదవాలి, మీరు చదివితేనే నేను తీస్తాను, ఆలస్యమైన బాధ. జారా స్త్రీ మార్గములు తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పది నడుచు త్రోవలోనికి పోకుము అన్నారు. ఇది యవనస్తులు అనబడినటువంటి ప్రతి వారికి కూడా, ఆడవారే కానీ మగవారే కానీ గమనించాల్సిన విషయాలు ఇవి. ఏమిటంటే, జార స్త్రీ మార్గమును తట్టు నీ మనసు తొలగనీయకము. ఈమె ఎవరంట? జారత్వము చేసేటువంటి స్త్రీ. ఈ జారత్వం చేసేటువంటి స్త్రీకి వాయా వరుసలు ఉండవు. ఏముండవంట? దీనికి వాయా వరుసలు ఉండవు. జారత్వం చేసేటువంటి స్త్రీ ఈమె ఏమంటుందంటే, తొలగనీయకము దాని వైపు నీ మనసుని అంటున్నాడు సొలొమోను గారు. ఆయన అలాగనే తొలగిపోయాడు, పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, చాలా నష్టపోయాడు. నాకు బుద్ధేసిందని చెప్పలు కొట్టుకుంటున్నాడు ఆయన. అలాగే నువ్వు వేరే భక్తులు మాట్లాడుతున్నాడు ఈ విషయాల గురించి. ఏమంటున్నాడంటే, నేను చెప్పినటువంటి దాని గురించి వైపు తిరగనీయకూడదు అని చెప్పేసి అన్నాడు. ఇంకా మనం ఆలోచన 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇంకొక మాట ఏమంటాడు ఇక్కడ, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు. ఏం మనసు అంట? వింటున్నారా లేదా? మొదట్లో ఏం చదువుకున్నాం? ఏ మనసు అంటే అది? జారా స్త్రీ అనేటువంటి ఆమె దగ్గరికి వెళ్ళకూడదు. జారా స్త్రీ మార్గములు తట్టు నీ మనసు తొలగని. లిప్టిక్లో ఏ టిక్లు అంట?
లిప్టిక్లు ఉంటాయి. మనిషి మామూలుగా సిద్ధపడరు. యెజబెల్ అనేటువంటి ఒక ఆమె ఉంది బైబిల్లో. భర్త చనిపోయాడు. చనిపోయింది శిరోభూషణాలు అంట. శిరోభూషణాలు అంటే ఏంటి తెలిసిన ఎవరికన్నా? శిరోభూషణాలు అంటే సిరులంటే తెలిసిన ఏంటయ్యి? శిరోభూషణాలు ధరించి ముఖానికి రంగు పూసుకొని మేకప్ కొట్టి లిప్టిక్లు వేసేసి భక్తుడు ఒక ఆయన వస్తున్నాడు, మంచి వీరుడు, యుద్ధ వీరుడు. నీ యజమాను చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, సమాధానముకు వచ్చుచున్నావా? ఎవరితో సమాధానం? ఒక ఆడగూతురు, ఒక మగాడు వస్తున్నప్పుడు నీవు సమాధానంగా వస్తున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? అర్థమవుతుందా? పురుషులకి స్త్రీలకు అర్థమవుతుందా లేదా ఈ విషయం? సమాధానంగా వచ్చుచున్నావు అని అడగగానే తలగా పైకెత్తాడు. ఇది వచనాలే, నా సొంత మాటలు కాదు, కావాలంటే రెఫరెన్స్ కూడా ఇస్తాను నేను. పైకి తల చూసినప్పుడు అక్కడ కిటికీలో గుండి ఆమె పలుకుతున్న మాటలు వినపడింది. నా పక్షాన వారు ఎవరు అన్నట్టుగా అక్కడ ఒక మాట వదిలాడు ఆయన. వదలగాని ఇద్దరు ముగ్గురు అలాగా ఎవరక్కడ తొంగి చూశారు, దాన్ని కిందకి పడద్రోయండి అన్నాడు. ఇంకో రెండో డైలాగ్ కొట్టలేదు. ఏమన్నాడంట? కిందకి నెట్టేయండి అన్నాడు. పడవేసేశారు. అంటే జారస్త్రీ స్థాయిలో ఉన్నటువంటి ఆమె అసభ్యకరమైనటువంటిది నీ సమాధానంగా వస్తున్నావా అని చెప్పి మాట్లాడిన మాటలకి రిప్లై ఇవ్వలేదు. కట్ చేశాడు. ఏం చేశాడంట? తోకలు కట్ చేసినట్టుగా నెట్టో కిందకి అన్నాడు. నెట్టేస్తే గుర్రాలు తొక్కితే ఏం మిగిలినవి తెలుసా? పాదరక్షకులు, కపాలం తప్ప ఏమీ మిగలరా. గోళ్ళ మీద అంత రక్తం చిందిపోయిందంట. ఎంత కాదు రాజకుమార్తె కనుకనే కార్యక్రమం జరిగించండి అని చెప్పాడు ఆయన. కనుకని ఇక్కడ ఏమంట? జారస్త్రీ మార్గం తట్టు నీ మనసు తిరగనీయకూడదు. భయంకరమైనటువంటిది అది. కింద మీరు చదువుకుంటే చాలా భయంకరమైన సందర్భాలు ఉన్నాయి. అలాగనే మనం చదువుకున్న 16-18లో కూడా ఏమని రాస్తూ వచ్చాడంటే, నాశనానికి ముందు గర్వం వస్తుందంట. ఏ మనిషి అయినా సరే అభివృద్ధి పొందటం కంటే నాశనమయ్యేటువంటి స్థితిలోనికి ముందుకు ఏమొచ్చిందంటే గర్వము. అంతకుముందు ఉందో లేదో ఆస్తి మనకు తెలియదు, అంతకుముందు అందచందాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ తన పతనం అయ్యేటువంటి దానికి ముందు తెలియనటువంటి గర్వం వచ్చిందంట. ఈ గర్వం వస్తుందని చెప్పి పడిపోటుకు ముందు అహంకారమైన మనసు అంట. మామూలుగా ఉండదు పరిస్థితి, ఎవరిని లెక్క చేయనటువంటి పరిస్థితి, అతిశయము. ఇది ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఏమన్నారంటే మనసు పెట్టడం. ఇలాంటి వాటి ఏందో మనం మనసు పెట్టకూడదు. మీరు చెయ్యండి అని చెప్పటల్లా, ఇది చేయకూడదని చెప్తున్నాడు. జారస్త్రీ దగ్గరికి మీరు ఆలోచన చేయకూడదు, అటువైపు తిరగకూడదని చెప్పాడు. రెండవ విషయం ఏంటంటే నాశనానికి ముందు గర్వం వస్తుంది, మీరు రాకుండా చూసుకోండి. గర్వం పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు వస్తుంది, ఆ అహంకారమైన మనస్సు రాకుండా చూసుకోండి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇవన్నీ పక్కన పెట్టాలి. అయ్యో బాబోయ్, ఏ బాబోయ్, అయ్యో బాబోయ్ ఇన్ని పక్కన పెట్టేసైతే ఇంకా బతికేది ఎందుకండి? మన లైఫ్ సంతోషంగా హ్యాపీగా లగ్జరీ లైఫ్ లాగా ఉండాలి కదండి. అవన్నీ పక్కన పెడితే ఇంకేముందండి జీవితం? దానికి ప్రార్థన ఉంటే లేకపోతేనండి ఆ లైఫ్ చాలా ప్రాముఖ్యమైనది కదండి అనుకుంటారు. అలా అనుకుంటున్నావు, కానీ రేపు ధనవంతుడిలాగా అక్కడ అగ్నిలో కాలుతున్నప్పుడు నిన్ను ఎవడో కూడా పట్టించుకోడు, నీ మొర ఎవడో కూడా వినడు. విలాసవంతంగా జీవించాడు ధనవంతుడు, కానీ అగ్నిలోనికి వెళ్ళి కేకలు వేయటం ప్రారంభం చేశాడు. ఇంకొక మాట ఉంది, అదే ప్రసంగి గ్రంథంలోనే 7:7 చూడండి. నేను త్వరగా ముగిస్తున్నాను. 7:7 అన్యాయం చేయటం వల్ల జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకున్న చేత మనసు చెడును. ఏమి చెడుదంట? ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. లంచము పుచ్చుకున్న చేత మనస్సు చెడును అన్నాడు. ఏంటంటే అది లంచము. సమూయేలు అనేటువంటి ప్రవక్త గురించి బైబిల్లో చాలాసార్లు విన్నారు కదా. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? లంచగుండులు అయిపోయారు. ధనాపేక్ష వాళ్ళకు వచ్చింది. వచ్చి ధనాన్ని తీసుకొని అన్యాయం తిప్పేశారంట వాళ్ళు. అంత పేరుగాంచిన ప్రవక్త ఆయన. అలాంటి ఆయన పరిస్థితి కుమారులు ఎలాగున్నారంటే లంచగుండులు అయిపోయారు, ధనాపేక్ష కలిగిన వారైపోయారు. వాళ్ళ మంచి క్రియలు లేవు. ఇశ్రాయేలు ప్రజలంతా చేసే సమయంతో చెప్పారు, అయ్యా నీ కుమారులు ఎలాంటి వారు అని చెప్పారు. కనుకని ఇక్కడ ఏమంటున్నా అంటే లంచము పుచ్చుకున్న చేత మనస్సు చెడును అన్నాడు. కనుకనే అన్యాయము చేయటం వల్ల జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతురు అన్నాడు. చాలామంది మనం చూస్తున్నాం వార్తల్లో, పోలీస్ ఆఫీసర్స్ అని, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఏదో ఒక 20,000కి 10,000కి ఆశ పడిపోయి
ఏమండి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు పట్టిస్తే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పిల్లలు కూడా చదువులు మంచిగా సంతోషంగా ఆహారంతో జీవించేవారు, వాడు గతకాలం ఎంత సంపాదించినా కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అంట, వాడు ఆస్తంత కరిగిపోతుంది. లాస్ట్కి సంచి పెట్టుకుని రోడ్ల మీద తిరిగే పరిస్థితికి వస్తుంది. లంచం అనేటువంటిది తీసుకోకూడదని బైబిల్ బోధిస్తుంది. నీవు క్రైస్తవుడు అయిన ఎడల లంచం విషయంలో నీకు ఆమడ దూరంలో ఉండాలి. ఆ లంచం తీసుకుంటా ఉంటే, లంచగుండిగానే ఉంటే యెహోవా నిన్ను ఆశీర్వదించడు. కీర్తనలో 24:4-5 ఉన్న మాట ప్రకారము వ్యర్థమైన వాటి మనసు పెట్టకూడదని చెప్పినప్పుడు, లంచములు తీసుకునే విషయంలో నువ్వు మనసు పెట్టకూడదు. నువ్వు అలాంటి విషయాలు కనుకుంటే నీకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు రావు, ఆయన రాజ్యం కూడా నీకు దొరకదు. ఇది బైబిల్ బోధిస్తున్నటువంటి విషయం. హోషేయ గ్రంథంలో కూడా ఇంకొక మాట ఉంది. ఇవన్నీ కూడా కావాలని చెప్తున్నటువంటి విషయాలే, మీకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. హోషేయ గ్రంథము 4:12 నేను చదువుతాను, ఒకవేళ తీసుకుంటే మీరు చదవండి. నా జనులు తాము పెట్టుకున్న కర్ర ఎద విచారణ చేదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియజేయను. వ్యభిచారమసు వారిలో త్రోవ తప్పింపుగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. ఎక్కడంటే వీళ్ళు విచారం చేసేది? తీశారా? హోషేయ గ్రంథము 4:12 తీశారా? నా జనులు తాము పెట్టుకొని నా కర్ర యొద్ద విచారణ చేదురు. ఏంటది? చెప్పండి, ఏంటది? కర్ర రాయా? కర్ర ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్న విషయం ఇది. నీ గురించి నా గురించి కాదు. ఇది ఎవరి గురించి అంతా? ఓరి బాబాయ్ మన గురించి చెప్పేస్తాను అనుకుంటారు. మన గురించి కాదు. ఇశ్రాయేలు దేశం. ఏ దేశం అంట? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు ఈజిప్ట్ దేశం నుంచి బయటకు వచ్చేటప్పటికి 20 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ప్రజలు. దేవుడు వారితో నిబంధన చేశాడు. ఆ ప్రజలు ఇల్లు అంతా కూడా మనకు కాదు కంటే మనకు కూడా వర్తిస్తుంది. మన దగ్గర తక్కువ ఏమండి? అందుకని ఇక్కడ ఏమన్నా అంటే, నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియచేయను. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపుగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు అన్నాడు. కనుకనే ఇక్కడ 2 విషయాలు. ఒకటి శరీరానుసారం, రెండో విషయం ఏమిటో తెలుసా? ఏమండి, వారు పెట్టుకున్నటువంటి కర్ర దగ్గర విచారణ చేయటాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే వ్యభిచార పాపంతో పోల్చాడు. ఇవన్నీ కూడా వ్యర్థము. ఇలాంటి వాటిని మీరు మనసు పెట్టద్దు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన పోలికలో ఏది కూడా చేసుకోవద్దు అని చెప్పాడు. భూమి అందే కానీ, ఆకాశం అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఎక్కడైనా దేని పోలికలను పెట్టి మీరు చేయకూడదని ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన చేశాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది మనకు కూడా వర్తిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆజ్ఞల్లో. కనుక నీవు నేను ఏమి చేస్తున్నావు? వ్యర్థమైన వాటి మనసు పెట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతో తొలగిపోయి, నాకు దీవెనలు రావటం లేదు, నాకు ఆశీర్వాదాలు రావట్లేదు, నా బిడ్డలు చదువుకోవటం లేదు, వాళ్ళ ప్రయోజకులు అవ్వట్లేదు, వారికి ఉద్యోగాలు రావట్లేదు, నేను 4-5 ఇళ్ళు కట్టించుకోలేకపోతున్నాను, పొలాలు కొనుక్కోలేకపోతున్నాను, దీవెనలు రావట్లేదు, ఆశీర్వాదాలు రావట్లేదు, సంఘములు అందరికీ మెరుగు కలుగుతుంది, నాకే కలగట్లేదు. ఇది ఎక్కడ పాపము? ఎందుకనో దేవుడిని చిన్న చూపు చూశాడు. ఏమి చూడలే, పెద్ద చూపే చూశాడు. చిన్న చూపు చూసింది ఎవరు? మనమే. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆశించి దానివైపు తిరిగి హృదయమంతా నింపేసేసుకొని భయంకరమైన మన జీవితంతో జీవించేస్తున్నప్పుడు హృదయంలో జరిగినటువంటి విషయాలను బట్టి భయంకరమైన పాప జీవితంలోకి వెళ్తున్నాం. కనుకనే దేవుడు మనల్ని ఆశీర్వదించటం లేదు. కనుక మన జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటిది ఏమిటంటే మొబైల్. నాకు తెలిసినటువంటిది మొబైల్. ఏమిటంటే అది మొబైల్, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ని ఎంత బట్టికి మనం దూరంగా ఉంచగలిగితే మన జీవితాలు అంత మెరుగుపడతాయి. అర్థమవుతుందా? ఇది మీకోసం చెప్తున్న మాట. ఇక్కడ ఉన్న దగ్గర అందరి దగ్గర లేకపోవచ్చు. ఎంత శబ్దం ద్వారా గించున్నారు. లైవ్లో ఈ పూట సరిగ్గా వినకపోయినా కొంతమంది, తక్కువ మంది చూసిన, ఒకళ్ళిద్దరు చూసినా తర్వాత ఈ వీడియో చూస్తారు, తర్వాత అర్థమవుతుంది ఈ విషయం. అది మనిషిని ఎంత డేంజర్లోకి తీసుకెళ్తుందంటే అంత డేంజర్లోకి తీసుకెళ్తాం. అర్థమవుతుంది. కనుక దేవుని బిడ్డలు ఇంకో సందర్భం జరిగింది. ఒక తల్లి కూతుర్లు ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్ళకు ఒక రూము, పిల్లలకు ఒక రూము ఉంటుంది. ఈ సమయంలోనంట
10 9 తల్లిదండ్రులు కానీ పిల్లలు ఎక్కడో అక్కడ పండుకుంటున్నారు. సరే ఒకరోజు అర్ధరాత్రి పూట 10:30 11 ఆ టైంలోకి తల్లి పిల్లల గదుల్లోకి వచ్చిందంట. ఆ కుమార్తె గదిలోనికి వచ్చేటప్పటికి నిండా దుప్పటి కప్పుకొని అమ్మాయి నిద్రపోతుందంట. నిద్రపోతుందిలే అని చెప్పి అటు 4-5 సార్లు చూసేటప్పటికి నిద్రపోతూనే ఉందంట. అయితే నిద్రపోతుంది అని చెప్పి లేపటం దేనికని చెప్పి ఏమి చేస్తాం చూడటానికి వచ్చినామా, వెళ్ళిపోతుంది. ఒక రోజున అలాగనే వచ్చేటప్పటికంట అప్పుడే ఆ ఫోన్ అక్కడ పెట్టేసేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఎక్కడికి వెళ్ళిపోయింది వింటున్నారా? వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఆ దుప్పటిలో ఫోను ఆన్లో ఉంది, ప్లే అవుతానే ఉంది వీడియో. ఏందా పిల్ల చూస్తే ఇప్పుడే వాష్రూమ్కి పోయింది, 11 అయింది టైం, ఇప్పుడేందా ప్లే అవుతుందని చెప్పి ఆ దుప్పటిని అలాగుంటే ఒక వీడియో ప్లే అవుతూ ఉందంట. బ్లూ ఫిల్మ్ అందులో రీడింగ్ అవుతా ఉంది, వ్యభిచారానికి సంబంధించినటువంటి వీడియో రీడ్ అవుతా ఉందంట. గుండెలు పగిలిపోయి అంట తల్లి. అంటే రోజు దుప్పటి కప్పుకొని ఉంటుంది, చూసేది ఈ వీడియోలు అని చెప్పి గుండెలు పగిలిపోయి ఆడ నీరు గారిపోయిందంట. అర్థమవుతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? వ్యర్థమైన వాటి యందు మనసు పెడితే మన భవిష్యత్తులు ఎలా ఉంటాయో, ఆడవారే కానీ మగవారే కానీ వయసుతో సంబంధం లేదు. మన జీవితంలో ఏదైనా సరే వ్యర్థమైందో లోపలికి వస్తుందంటే దాన్ని ముందుగానే ఇన్ని వాక్యాలు ఉన్నాయి, బోలెడని వాక్యాలు ఉన్నాయి, మనం సరి చేసుకోవాల్సినవి. దేవుని ఆశీర్వాదం రానికుండా అడ్డుకునేటువంటి 100 కొలదున్న వాక్యాలు మీకు అడ్డం చూపిస్తాను, కావాలంటే ఎన్నైనా సరే చూపిస్తాను, ఉన్నాయి. వాటి వల్ల మనకు మేలు కలగటం లేదు, వాటి వల్ల నెమ్మది కలగటం లేదు, వాటి వల్ల కుటుంబంలో సమాధానం, ప్రేమ, ఐక్యత ఇవన్నీ దూరమైపోయి మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి దూరమై భ్రష్టులమైపోతున్నాం. ఎంతకాలం పోయినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే రా అన్నట్టుగా ఉంటున్నాం. కారణం ఏంటో తెలుసా? మార్పు లేదు, అభివృద్ధి లేదు, వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నాం కనుకనే ఇవన్నీ ఉన్నాయి. కనుకనే ఈ విషయాల గురించి ఆలోచించండి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక ఎవరైతే ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నేను 2 మనవలను దేవుని అడుగుతున్నాను అని చెప్పేసి అన్నాడు. ఆ 2 మనవలను అడిగాడు, కీర్తనకారుడు అడుగుతూ వచ్చాడు. అలాగని చూస్తున్నప్పుడు సామెతల గ్రంథంలో కూడా దేవునికి మనవి చేసుకున్న 2 మనవులు అంట. సామెతల గ్రంథంలో 30 అధ్యాయం 7-8 విషయాల్లో మనం చదువుకోవడం జరిగింది. అలాగనే ప్రసంగ గ్రంథంలో 2 అధ్యాయం 3 నుంచి సుమారుగా 11 వచనాల దగ్గర ఆయన సంపాదించుకున్న ప్రతిదీ, ఆయన పడిన ప్రతి ప్రయాసము చక్కగా రాసించాడు. వీటి కోసం నేను ప్రయాసపడ్డాను, చివరికి ఇవన్నీ గాలికే ఒకటి ప్రయాసపడ్డట్టు అయిపోయింది, వీటి వల్ల నాకు ఏది లాభకరము లేదు, అది వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అది నాకు వ్యర్థం అనిపించింది, అది వ్యర్థమో కాదు మీరే తేల్చుకోండి అని చెప్పేసేసి ఆయన మనతో చెప్పాడు. పౌలు గారిని ఒకసారి అడిగినప్పుడు ఆయనే మాట, లోస్త్రాలో ఒక పట్టణంలో జరిగిందని, ఆయన ఇలా జరిగింది, ఒకరిని స్వస్థత కలిగింది, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే విడుదల వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధూపతి అనేటువంటి ఒక దేవాలయం ఉంది, అక్కడ ఒక పూజారి అన్నాడు. ఆ ధూపతి అనేటువంటి దేవుడే మానవులుగా మారూపంలో వచ్చి ఇక్కడ వీడి కాళ్ళు బాగు చేసి ఆరోగ్యం ఇచ్చాడని చెప్పి ఆ దేవుడిలాగా మమ్మల్ని నిలబెట్టుకొని మాకు బళ్ళు అర్పించడానికి వచ్చారు. కనుకనే మేము మీలాంటి మనుషులమని చెప్పి వస్త్రాలు చింపుకొని వెళ్ళిపోయి బళ్ళు ఆపడం కోసం ప్రయత్నం చేశాం. అయితే ఆ బళ్ళు అర్పించకుండా ఆపినందుకు మమ్మల్ని కొట్టి ఊరు చివరికి లాగేశారు. మేము చచ్చిపోయామనుకుని వదిలేసి వెళ్ళారయ్యా. మాకు బళ్ళు అర్పించకుండా ఆపినందుకు మమ్మల్ని కొట్టి చంపటానికైనా సరే వాళ్ళు సిద్ధమయ్యారయ్యా. ఇది లోస్త్రాలో జరిగినటువంటి స్టడీ విషయము. కనుక ఇలాంటి వాటి యందు మీరు మనసు పెట్టద్దు అని పౌలు గారు మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అలాగని చదువుకుంటే సామెతలు 7:28 చూస్తూ 25 చూస్తున్నప్పుడు జారశ్రీ మార్గం తట్టు నీ మనసు తిప్పకూడదని చెప్పాడు. 16:8 అహంకారం మనసు నీకు ఉండకూడదని చెప్పేశాడు. ప్రసంగి 7:7 లంచము పుచ్చుకునే మనసు నీకు ఉండకూడదని చెప్పాడు. హోషేయ గ్రంథంలో వ్యభిచార మనసు కూడా నీకు ఉండకూడదు. ఈ 4 లేకుండా ఎవరైతే ఉంటారో, ప్రసంగి గ్రంథంలో వ్యర్థమైన వాటిని మనసు పెట్టకుండా ఎవరైతే ఉంటారో, అపొస్తలుల కార్యాల్లో పౌలు గారు చెప్పిన మాటల విషయాలు ఎవరైతే మనసు పెట్టకుండా ఉంటారో, ఈ విషయాలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకసారి కీర్తన చదువుకొని ముగించుకుందాము. మాట నాకరగా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదమును పొందును.